హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర కాడలు ఎగురండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూర కాడ ముక్కలు, అంతేనండి. ఈ రెండు ఐటమ్స్తో చేసేసుకోవచ్చు. ముందుగా కర్రీ తయారీ కోసం ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు, కొంచెంగా పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిదనం పోయే వరకు. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి తోటకూర కాడల్ని యాడ్ చేసుకోవాలి. తోటకూర కాడలు వేసిన తర్వాత కొంచెం సేపు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఆ కాడలు మెత్తబడతాయి. తర్వాత కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. దీంట్లో తోటకూర కాడలు బాగా మగ్గిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని ముక్క ఉడికేలాగా మూత పెట్టి 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. కర్రీకి మనం వేసినటువంటి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత చివరిగా కొంచెంగా పాలు వేసుకొని డ్రై అయ్యేలా ఉడికించుకుంటే సరిపోతుంది. పాలు అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే కమ్మగా బాగుంటుంది. చివరిగా సాల్ట్ చెక్ చేసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే తోటకూర కాడలు ఎగురు అనేది రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ రసం కాంబినేషన్లో టేస్ట్ బాగుంటుంది. ఈరోజు మా వాళ్ళ కోసం నేను చేసిన రెసిపీ అయితే ఇదేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.